హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలత. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్స్. ఇవాళ అయితే కాశీలో మా డే 2 ఎలా జరిగింది ఏంటనేసి ఈ వీడియోలో చూద్దాము. డే 2 మార్నింగ్ మేము ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అక్కడ లోకల్లో ఉన్న కాశీలో కొన్ని టెంపుల్స్ విజిట్ చేశాము. తర్వాత డే 2 ఆఫ్టర్నూన్ 3:00కి బోటింగ్ స్టార్ట్ చేసామన్నమాట. సో ఆ బోటింగ్ జర్నీ అంతా ఎలా జరిగింది అనేసి వీడియోలో చూసేద్దాం. మేము అస్సీఘాట్ నుంచి మా బోటింగ్ స్టార్ట్ చేసామన్నమాట. సో అస్సీఘాట్ మా హోమ్ స్టేకి చాలా దగ్గరగా ఉంటుంది, అందుకని మేము అస్సీఘాట్ని సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇక్కడి నుంచి మొత్తం అన్ని ఘాట్స్ అన్నీ చూపించి మనకి గంగా హారతి ఎలా మొత్తం అంతా అయిపోయాక తిరిగి మనల్ని అస్సీఘాట్లోనే డ్రాప్ చేస్తారు. దీనికి కాను మేము అందరం కలిసి ఒకే బోట్లో వెళ్ళాము, ఇండివిజువల్ బోటు. దానికి 5500 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. ఆల్మోస్ట్ డ్యూరేషన్ 3 to 4 అవర్స్ ఉన్నాము ఆ బోట్లో. సో ఇది రీజనబుల్ ప్రైజే అనిపించింది. కాశీలో చాలా ఘాట్స్ ఉన్నాయన్నమాట. ప్రతి ఘాట్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఒక సైడ్ బోటింగ్లో వెళ్తూ నేచర్ ఎంజాయ్ చేస్తూ, ఇంకొక సైడ్ అక్కడ ఘాట్స్ యొక్క ప్రత్యేకతలు తెలుసుకొని అక్కడ ఉన్నవన్నీ స్పిరిచువల్గా డివోషనల్గా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఈ బోట్ రైడ్. అసలు చాలా చాలా ఆహ్లాదకరంగా వాతావరణం చాలా బాగుంటుంది. ఈవినింగ్ 4:35 పైన రైడ్ గంగా హారతికి వెళ్ళే ప్లేస్ అదంతా. అసలు మేమైతే ఫ్యామిలీతో మొత్తం చూస్తున్నారు కదా బోట్లో వాళ్ళందరూ చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. సన్సెట్ చూడండి ఎంత బాగుందో వాటర్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటే. అసలు ఇలాంటి నేచర్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలన్నమాట. ఇక్కడ ఎన్నో ఘాట్స్ ఉన్నాయి. అందులో మొదటి ఘాట్ అస్సీ ఘాట్ నుంచే మన బోట్ రైడ్ స్టార్ట్ అయింది కాబట్టి దాని గురించి తెలుసుకుందాం. అస్సీ ఘాట్ ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఘాట్. ఇందులో అస్సీ ఘాట్లో గంగా అస్సీ నదుల సంగమం వద్ద కొలువై ఉంది. ఇక్కడ చనిపోయిన పెద్దలకు ఎక్కువగా పిండ ప్రదానాలు వంటివి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇక్కడ గంగా నదిలో సూర్యోదయం సూర్యాస్తమం అద్భుతంగా ఉంటుంది. ఈ ఘాట్లో ఉదయం చేసే హారతి కూడా చాలా బాగుంటుంది. మేము కూడా మా గంగా స్నానం ఈ అస్సీ ఘాట్లోనే చేసాము. హోమ్ దగ్గరగా ఉంది కాబట్టి హోమ్ స్టేకి చాలా బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట. అలా చూడండి ఘాట్స్ అన్నీ ఎంత బాగున్నాయో, చక్కగా కనిపిస్తుంది కదా బోటింగ్ సైడ్లో. అలా నెక్స్ట్ బాగా పాపులర్ అయిన ఘాట్ దశాశ్వమేధ ఘాట్. దశాశ్వమేధ ఘాట్ కాశీ వారణాసిలోని అత్యంత ప్రముఖమైన పవిత్రమైన ఘాట్. కాశీకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ ఘాట్ని సందర్శిస్తారు. ఇది గంగా హారతికి ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఈ ఘాట్ కాశీ విశ్వనాథ ఆలయానికి అత్యంత సమీపంలో ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు 2 పూటల హారతిస్తారు. కాశీలో ఎక్కువ సందడిగా ఉండే ఘాట్లలో ఇది కూడా ఒకటి. తర్వాత కేదార్ ఘాట్. కేదార్ ఘాట్ శివునికి అంకితం చేయబడిన అత్యంత పవిత్ర ఘాట్లలో ఒకటి. ఇక్కడ కొలువై ఉన్న కేదారేశ్వర ఆలయం పేరు మీదుగా ఈ ఘాటుకు ఆ పేరు వచ్చిందనమాట. ఇలా చాలా చాలా ఘాట్స్ ఉన్నాయి. సింధియా ఘాట్ అంటారు. సింధియా రాజుల పేరు మీదుగా ఇక్కడ ఘాట్ ఉంది. సింధియా ఘాట్లోని సంకటాదేవి ఆలయం సమీపంలో యమాదిత్యుడు కొలువై ఉన్నాడు. తర్వాత హిందువులకు ఎంతో పవిత్రమైన ఘాట్లలో ఒకటి మణికర్ణికా ఘాట్, తర్వాత హరిశ్చంద్ర ఘాట్. ఇక్కడ ఏంటంటే చనిపోయిన వాళ్ళకి దహన సంస్కారాలకు ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. పౌరాణిక కథల ప్రకారం పార్వతీదేవి శివునితో నృత్యం చేస్తున్న సమయంలో ఆమె చెవిపోగు ఇక్కడే పడిందని, అందుకే ఈ ఘాటుకు మణికర్ణిక అని పేరు వచ్చిందని చెప్తుంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా శవాన్ని వాటర్లో ఇలా అద్దేసి పక్కన తీస్తున్నారనమాట. ఇక్కడ శ్మశానంలోని బూడిదతోనే శివుడికి అభిషేకం నిర్వహిస్తూ ఉంటారు. హిందూ అంత్యక్రియల సాంప్రదాయాలలో ప్రతి ఒక్కటి దాని ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ప్రధాన దహన సంస్కార ఘాట్ అని పిలువబడే మణికర్ణికా ఘాట్ దాని పవిత్రతకు గౌరవించబడుతుంది మరియు పునర్జన్మ చక్రం నుండి ఆత్మను విముక్తి చేస్తుందని నమ్ముతారు. రెండవది హరిశ్చంద్ర ఘాట్. రెండో ప్రధాన దహన సంస్కార ఘాట్లలో ఒకటి. మొదటిది మణికర్ణిక ఘాట్. భారతదేశం అంతటా ఉన్న హిందువులు తమ ప్రియమైన వారి మృతదేహాలను ఇక్కడికి అంతిమ సంస్కారాల కోసం తీసుకొస్తారు. ఎందుకంటే హరిశ్చంద్ర ఘాట్లో ఒక వ్యక్తిని దహనం చేస్తే అతను మోక్షం లేదా మోక్షాన్ని పొందుతాడని, తద్వారా పునర్జన్మ అనే దుర్భరమైన చక్రం నుండి బయటపడతాడని నమ్ముతారు. ఇలా కాశీలో ఈ 2 ఘాట్స్ చూసినప్పుడు మనకి
ఏదో డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ లాగా అనిపిస్తదనమాట. సో, ఎప్పుడు నేనైతే దగ్గరగా ఎప్పుడు అలా కాల్చడం శవాల్ని అది ఏది చూడలేదు. సో, నేను పర్టిక్యులర్‌గా మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ చూసినప్పుడు నేను చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యాను. తర్వాత తులసి ఘాట్ అని ఉంది. తులసి ఘాట్ వద్ద తులసీదాసు తులసి రామాయణాన్ని రచించాడని విశ్వసిస్తారు. నెక్స్ట్ లలితా ఘాట్. లలితా ఘాట్ అనేది ఇది నేపాల్ రాజుచే నిర్మించజేయబడింది. ఇక్కడ నేపాలీ శైలిలో చెక్కతో నిర్మించిన గంగా కేశవ మందిరం ఉంది. ఈ విశ్వాలయంలో పాశుపతేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. ఇక్కడ ప్రయాగ్ ఘాట్ అనేది ఉంది. ఇక్కడ భూగర్భంలో గంగా నదితో యమునా సరస్వతులు కలుస్తారు. సోమేశ్వర్ ఘాట్ చంద్రుడిని నిర్మించిన ఘాట్ ఇది. మీర్ ఘాట్ సతీదేవి కన్ను పడిన స్థలం అని చెబుతారు. విశాలాక్షిదేవి శక్తిపీఠం కొలువైంది ఇక్కడే. యముడు ప్రతిష్ఠించిన శివలింగం కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు. విశ్వేశ్వర్ ఘాట్ ఇప్పుడు దీన్నే సింధియా ఘాట్ అంటున్నారు. ఇక్కడ స్నానం చేసే బిందు మాధవుని దర్శించుకుంటారు. పంచగంగా ఘాట్. ఈ ఘాట్ ద్వారా భూగర్భం నుంచి గంగా నదిలో 5 నదులు కలుస్తాయి. గాయ్ ఘాట్ గోపూజ జరిగే ఘాట్ ఇది. హనుమాన్ ఘాట్ ఇక్కడ జరిగే రామకథ వినడానికి హనుమంతుడు వస్తాడట. సూర్యుడు తపస్సు చేసి పొందిన లోలార్క్ కుండం ఉన్నది ఇక్కడే. హరిశ్చంద్ర ఘాట్ మానస్ సరోవర్ ఘాట్ ఇక్కడ కైలాస పర్వతం నుంచి భూగర్భ జలధారం కలుస్తుంది. ఈ ఘాట్లో స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లభిస్తుందంట. మన మందిర్ ఘాట్ జంతర్ మంతర్ నిర్మించిన జైపూర్ మహారాజ్ జైసింగ్ 1770లో ఈ ఘాట్ను నిర్మించారు. ఢిల్లీ, జైపూర్, ఉజ్జయిని, మథురాలో ఉన్నట్లుగా ఇక్కడ కూడా అందమైన కిటికీలు ఉన్నాయి. ఘాట్ ఉత్తర భాగంలో చక్కటి రాతి బాల్కనీ ఉంది. భక్తులు ఇక్కడ సోమేశ్వర లింగానికి పూజలు చేస్తారు. జైన్ ఘాట్ లేదా బచ్రాజ్ ఘాట్ అంటారు. జైన్ ఘాట్ లేదా బచ్రాజ్ ఘాట్ ఒక జైన్ ఘాట్. నది ఒడ్డున 3 జైన్ దేవాలయాలు ఉన్నాయి. జైన్ మహారాజులు ఈ ఘాట్ల యజమానుల్ని భావిస్తారు. బచ్రాజ్ ఘాట్లో నది ఒడ్డున 3 జైన్ దేవాలయాలు ఉన్నాయి. వీటిలో ఒకటి చాలా పురాతనమైన తీర్థంకర సుపార్శ్వనాథ్ ఆలయం ఉంది. ఇలా ఎన్నో ఘాట్లు ఉన్నాయి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదైతే ఇక్కడ బ్రిడ్జ్ ఉంది. నమో ఘాట్ దగ్గరలో కింద బ్రిడ్జ్ ట్రైన్లు వెళ్తున్నాయి. దానిపైన ట్రైన్స్ పైన బ్రిడ్జ్ పైన వెహికల్స్ వెళ్తున్నాయి అన్నమాట. ఘాట్ అయితే చాలా బాగుంది. ఆ బ్రిడ్జ్ వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీన్నే నమో ఘాట్ అంటారు. నమో ఘాట్ వారణాసిలో కొత్తగా నిర్మించిన ఘాట్. 2018లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈ ఘాట్ గంగా నది ఒడ్డున ఉంది మరియు 21,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది పర్యాటకులకు సౌకర్యాలతో కూడిన ఆధునిక ఘాట్. ఇందులో వీక్షణ డెక్, పలహారాలశాల మరియు పార్కింగ్ స్థలం ఉన్నాయి. నమో ఘాట్ వారణాసిలో ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణగా ఉంటుందని మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంచుతుందని భావిస్తున్నారు. ఈ నదీ తీరం యొక్క ప్రధాన ఆకర్షణ నమస్తేను వర్ణించే 3 భారీ శిల్పాలు. ఇది అతిథి దేవో భవ అనే ఆలోచనను ప్రదర్శిస్తుంది. అంటే అతిథులను ఎల్లప్పుడూ స్వాగతించడం మరియు దేవుళ్లకు కట్టుబడి ఉండడం అనే ఆలోచనను ప్రదర్శిస్తుంది. ఇక్కడితో మా బోటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడి నుంచి గంగా హారతి లొకేషన్లో బోట్స్ అన్నీ 6:30కి అంతా ఈవినింగ్ డ్రాప్ చేస్తారనమాట. సో బోట్స్ అన్నీ అక్కడ స్టాప్ చేసుకొని అక్కడి నుంచి మనం గంగా హారతి చూస్తాం బోట్లో నుంచే. సో అలా కాకుండా మనము చాలా టైం తీసుకొని ప్రతి ఘాట్ని దగ్గరగా చూడాలి, అంటే గంగా హారతిని దగ్గర నుంచి చూడాలి అంటే మనం ఆల్మోస్ట్ మంచిగా ఎక్కువ టైం ప్లాన్ చేసుకొని కాశీలో 5 to 9 days అలా మన టైముని బట్టి ప్రతి ప్లేస్ని ప్రతి ఘాట్ని విజిట్ చేసి దాని స్థల పురాణం తెలుసుకొని డెఫినెట్గా ఆ ఫీల్ ఆ అనుభూతి డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడున్న టైంకి అందులోనే ప్లాన్ చేసుకొని షార్ట్ ట్రిప్లోనే మొత్తం కాశీని విజిట్ చేసాము. నెక్స్ట్ టైం డెఫినెట్గా 7 to 9 days కాశీ విజిట్ చేసి ప్రతి ప్లేస్ని విజిట్ చేసి డీటెయిల్డ్గా తెలుసుకోవాలని అనుకుంటున్నాము. హోప్ మీ అందరు కూడా వీడియో చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో త్వరలోనే మీ ముందుకు వస్తా. అప్పటిదాకా సీ యూ, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.